రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనకు గతంలో ఎలాంటి మంత్రి పదవి నిర్వహించిన అనుభవం లేకపోయినా కేవలం పార్టీ పట్ల ఉన్న క్రమశిక్షణ, అంకిత భావాన్ని గుర్తించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. తన కేబినెట్ లో బట్టి విక్రమార్క వంటి అనుభవం ఉన్న నాయకులు ఉన్నారని, వారి సలహాలతోనే ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 17-18 ఏళ్ల తన రాజకీయ ప్రయాణంలో ఎప్పుడు పదవుల కోసం పాకులాడలేదని, హైకమాండ్ ఆదేశాల మేరకే బాధ్యతలు స్వీకరించానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తన కేబినెట్ లో బట్టి విక్రమార్క వంటి ఎంతో అనుభవం ఉన్న నాయకులు ఉన్నారని, వారి సలహాతోనే ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 17-18 ఏళ్ల తన రాజకీయ ప్రయాణంలో ఎప్పుడు పదవుల కోసం పాకులాడలేదని, హైకమాండ్ ఆదేశాల మేరకే బాధ్యతలు స్వీకరించానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు అదృష్టం కలిసి వచ్చింది. నాకంటే పెద్ద పెద్ద వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ ఏ మంత్రి పదవి చేపట్టకుండానే 17 సంవత్సరాలు రాజకీయ జీవితంలో 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టే సమయానికే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత, కష్టంను నమ్ముకొని క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తే పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు అవకాశం ఇచ్చారు. నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నా పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి వాళ్ళందరూ సంపూర్ణంగా సహకరించి నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రభుత్వం నడపడంలో సంపూర్ణమైన సహకారాన్ని అందించి రోజు దిగ్విజయం. నాకు అదృష్టం కలిసి వచ్చింది. నాకంటే పెద్ద పెద్ద వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ ఏ మంత్రి పదవి చేపట్టకుండానే 17 సంవత్సరాలు రాజకీయ జీవితంలో 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టే సమయానికే తెలంగాణ